కాబట్టి దాన్ని పరిప్రశ్నేన సేవయ అన్నారు. ఆ సేవ అనేటువంటి భావన ఆ రకంగా ఉంటుంది. అట్లా చేస్తే అప్పుడు గురువు చాలా సంతోషపడి ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః, తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు నీకు ఉపదేశం చేస్తారు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి అందుకని అడుగుతున్నాడు, పరిప్రశ్న చేస్తున్నాడు. ఈ పరీక్షిత్తు మహారాజు మాట్లాడే మాటలన్నీ ఆ పరిప్రశ్నకు సంబంధించిన విషయాలన్నమాట. ఎవ్వని నాభియందు బొడ్డు, శ్రీ మహావిష్ణువునకు సంబంధించినటువంటి నాభి, పద్మనాభుడు అంటారు ఆయన్ని. పద్మము నాభియందు కలవాడు, పద్మము నాభియందు కలవాడు అని అంటే ఇది ఎట్లాగండి? మనము ఇప్పుడు ఈ దండ ఉంది, నాకు చాలా ప్రేమతో భక్తితో నా కంఠమునందు అలంకరించారు. అది చాలా శ్రేష్టమైన వస్తువు. ఆ పుష్పంలో ఉండేటువంటి ఆ స్పర్శ, దాని సువాసన మొదలైనవి శరీరానికి సోకి చాలా మంచి మేలు చేస్తుంది. కానీ దాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ తొడిమెలు అవి ఉన్నాయి, అవి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ గుచ్చుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుకి బొడ్డులో తామర పుష్పం ఉంది అంటే దాన్ని ఎన్నాళ్ళు భరిస్తాడండి, ఎట్లా భరిస్తాడండి అని మనకు అనిపిస్తుంది. అంతే, భగవంతుడు సర్వసమర్థుడు, సర్వమును ధరించేవాడు, ఆయనకి ఏమీ ఇటువంటి ఇబ్బందులేమీ ఉండవు. మన స్టాండ్ పాయింట్ నుంచి మనం ఆలోచిస్తున్నాం, కానీ అది సరైనది కాదు. ఎవ్వని నాభియందు ఎల్ల లోక అంగ సంస్థాన కారణ పంకజము పొడమే, అన్ని లోకాల ఏర్పాటుకు కావలసినటువంటి మూల పదార్థంగా ఒక పద్మం పుట్టిందో అందుదయించి బ్రహ్మదేవుడు సర్వావయవ స్ఫూర్తి తనరారునట్టి పితామహుండు, అందులో చిన్న జీవకణంలాగా వచ్చి మెల్లమెల్లగా అక్కడ కావలసినటువంటి అవయవాలన్నింటినీ కూడా, అంటే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు మొదలైనటువంటివి, అంతేకాదు మనకు ఒక తలకాయ, ఆయనకి 4 తలకాయలు, ఆ 4 తలకాయలు మొదలైనటువంటి స్వరూపాన్నంతటినీ కూడా పుంజుకొని మెల్లమెల్లగా సంపాదించుకొని తనరారునట్టి పితామహుండు కణగి ఎవ్వని అనుగ్రహమున నిఖిల భూతముల సృజించే. ఆయన పుట్టాడు. ఆయన పుట్టినటువంటి వాడు అన్ని రకాలైనటువంటి భూతాలను సృష్టించాడు. భూతములు అంటే ఉన్నవి అని అర్థం మామూలుగా స్థూలంగా. భూతములు అంటే పంచభూతములు 5, పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశములు. ఇవన్నీ కూడా వీటినన్నిటినీ సృష్టించాడు. ఎవని అనుగ్రహం చేత సృష్టించాడు అంటే అక్కడే చిన్న సమాధానం కూడా ఉంది. ఎవని అనుగ్రహంతో పుట్టాడో ఆయన అనుగ్రహంతోనే సృష్టించాడు. అట్టి విధాత ఏ అనుమున సర్వే స్వరూపంబు కనుగొనే, అటువంటి సృష్టినంతా చేసేవాడు విధాత, విశేషముగా అన్నిటినీ సృష్టించేవాడు అని అర్థం అన్నమాట. ఆ విధాత సర్వేసు రూపంబును ఏ పద్ధతిగా కనుగొన్నాడు? ఏ పద్ధతిగా కనుగొన్నాడు అని అంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. పుట్టిన భగవంతుడు బ్రహ్మదేవుడు నాభికమలములో పుట్టాడనున్నాం. నాభికమలము అనేటువంటిది బ్రహ్మదేవునికి ఉత్పత్తికి కారణభూతమైనటువంటిది. అది ఒక ఆకారంలో ఉంటుంది, అందులో నుంచి ఇంత స్వరూపం వచ్చింది. ఈ నాభి శరీరంలో ఇటువైపు ఎంత విస్తారం ఉంటుంది, ఇటువైపు ఎంత విస్తారం ఉంటుంది, అటువైపు ఎంత విస్తారం ఉంటుంది, ఇటువైపు ఎంత విస్తారం ఉంటుంది, దీన్ని కనుక్కోవడం సాధ్యమవుతుందా? అంటే మనం ఇంకొక రకంగా భావించాలంటే, మనం ఇంట్లో చాలా 10-15 గదులు పెట్టుకున్నాం. ఎప్పుడున్నా ఏదో ఒక చోటే ఉంటాం, ఒక అడుగు మేరలోనే ఉంటాం. ఆ అడుగు మేరలో ఉండేటువంటి ఆ భాగంలో ఉన్న మనం ఇంటి యొక్క సమగ్ర దర్శనం మనకు ఎట్టగలుగుతుంది? ఎన్ని అడ్డుగోడలు ఉన్నాయి, ఇక్కడ పద్మము రేకులు ఎన్ని అడ్డం ఉన్నాయి, ఎట్లా కనుక్కున్నాడు అంటే
విష్ణు దర్శనము ఆయనకు ఎలా లభించింది బ్రహ్మదేవుడికి. ఆయనకు ఎలా లభిస్తే నీకెందుకయ్యా అంటే నాకు కూడా లభిస్తుందేమోనని. ఆయనకి లభిస్తే లభించిందా లభించలేదా అనేటువంటి విచారణ నీకెందుకు? ఎందుకంటే నేను కూడా ఆ దర్శనం పొందాలి కనుక. సర్వేషు రూపంబు కనుగొనె రుచిరభంగిన్ ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును. సర్వేషు రూపము ఎట్లా కనుగొన్నాడు అనటంలో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఆయన అసలు రూపం లేదు, నామరూప అతీతుడు. నామము లేదు, రూపము లేదు. ఆయన్ని బ్రహ్మదేవుడు ఎట్లా కనుక్కున్నాడు, చూశాడు. రూపము చూడాలి అని, రూపం అనేటువంటిది చక్షురు విషయం, కంటికి సంబంధించిన విషయం. ఎట్లా కనుగొన్నాడు, చూశాడు. ఎట్లా కనుగొన్నాడో తర్వాత చెప్తున్నాడు చాలా ఆశ్చర్యకరంగా. అది ఎంత కష్టసాధ్యమైన విషయమో తర్వాత వివరిస్తున్నారు. ఆ రూపం కనుగొనెన్ రుచిరభంగిన్ ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును నళినజునకును ప్రతీక విన్యాసభావగతుల వలనను భేదంబుగలదే. ఇక్కడ చాలా లోతైనటువంటి ఒక ప్రశ్న అడిగాడు పరీక్షిత్తు. అయ్యా, ఒక్క విషయం చెప్పండి నాకు, ఆ నారాయణుడికి ఈ బ్రహ్మగారికి ఏకత్వమా భిన్నత్వమా? ఆయనే ఈయన, ఆయన వేరు ఈయన వేరునా? మామూలుగా కామన్ సెన్స్తో మనకు ఏమనిపిస్తుందండి? ఆయన వేరు ఈయన వేరు, అంతేగా. నారాయణుడి నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టాడు అని అంటే వెంటనే మనకు అనిపించేటువంటి మాట ఏమిటి? నారాయణుడు వేరు, బ్రహ్మ వేరు. ఒక తల్లి గర్భంలో నుంచి ఒక బాలుడు పుట్టి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో బిడ్డ, అదిగో తల్లి అంటాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా డాక్టర్లు ఏం చేస్తారు? ఇదిగో ఈ తల్లి గర్భంలో ఆ గర్భపు సంచిలో ఈ పిండము ఇలా కదులుతోంది, అలా కదులుతోంది, ఆమెకు తెలుస్తుంది. అంటే ఏమిటి? కడుపులో ఉన్న అది వేరే, తాను వేరే. కాబట్టే అదొక స్వరూపంతో బయటకు వచ్చింది. ఆ గర్భస్థ శిశువు మరొక స్వరూపంతో బయటకు వచ్చింది, వేరు కాబట్టి. అలాగే నారాయణుని వలన బ్రహ్మదేవుడు పుట్టాడు అంటే తత్వతః, అంటే జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే ఇద్దరు ఒకటేనా, ఇద్దరా అంటే దీనికి వేదంలో ఒక మాట, ఒక చక్కని సమాధానం చెబుతోంది. ఆత్మావై పుత్రనామాసి. ఒరే నాయనా, నీకు కొడుకు పుట్టాడంటే ఆ కొడుకు నువ్వేరా అంటోంది. నువ్వే అనే మాట మనం అనుకుంటున్నాం, కానీ కనబడటం కానీ అనుభవం కానీ వాడు వేరు, నేను వేరు. ఇందులో ఆ వేరు అనేటువంటి దాన్ని నిరూపించడానికి అనేకమైన అంశాలు ఉన్నాయి. వాడన్నం వాడు తింటున్నాడు, మన అన్నం మనం తింటున్నాం. మేమిద్దరం ఒకటేనండి, భార్యాభర్తల్ని మేము ఏకస్వరూపంగా ఉంటామండి, మాలో భేదాలు లేవండి అని ఎవడైనా అన్నాడంటే అది పచ్చి అబద్ధం. ఎందుకనంటే అదే నిజమైతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అన్నం తింటే రెండో వాడు తినక్కర్లా. జరుగుతుంది అది. వాడన్నం వాడిది, వీడన్నం వీడది. కాబట్టి ఈ ఏకత్వానికి ఏమిటి లక్షణం? ఏకత్వానికి ఏమిటి లక్షణం అంటే అది భావాత్మకమైనటువంటిది, పరిశీలించి చూస్తే కానీ తెలియనటువంటిది. తండ్రి కొడుకు ఒకటి అనేది మాట కూడా అదే అర్థం. అయితే ఇది లోక విషయం. తత్వ విషయంలో ఆ శ్రీమన్నారాయణుడే బ్రహ్మగా అయినాడు. దానికి వేద వాక్యం యొక్క ప్రమాణం ఏమిటంటే బహుశ్యాం అనుకున్నట్ట భగవంతుడు. నేను